ఈరోజు మన యొక్క అంశము కన్ఫెస్సింగ్ ఆఫ్ ద సిన్స్, పాపమును ఒప్పుకొనుట, పాపములను ఒప్పుకొనుట లేదా పాపమును ఒప్పుకొని ప్రార్థించుట. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. ఆయన దేవుడు పరిశుద్ధుడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-16 వచనాలు చదువుకుందాం. నేను పరిశుద్ధుడను గనుక నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆ క్రింద 3వ లైన్ కూడా మీరు చదివినప్పుడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని వాక్యంలో రాసింది. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినట్లయితే దేవుడు వాని మనవి వింటాడు, వాని ప్రార్థన వింటాడు. మన జీవితంలో మనల్ని దేవునికి దూరం చేసేది, దేవునికి మనిషికి మధ్య అగాధాన్ని సృష్టించింది పాపమే. మనిషికి దేవునికి మధ్య ఒక పెద్ద అగాధాన్ని, దేవునికి దూరం చేసింది మనిషిని పాపమే. అటువంటి పాపముల నుండి మనిషిని విడిపించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నాడు ఈ భూమి మీదకి రావటము, ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి కారణం అదే. కనుక పాపమును గురించి మనము ఈరోజు కొంత సమయం, కొంత కటువుగా పాపము అనేటువంటి పదాన్ని కానీ, పాపము అనేటువంటి ఈ సబ్జెక్టుని కానీ మనం గనక ధ్యానిస్తే కొంత వికారంగా అనిపిస్తుంది, కొంత వినసొంపుగా అనిపించదు. కానీ అది ఎంత కఠోరమైందో, దానివల్ల ఎంత నష్టము కూడా ఉంది కదా. కాబట్టి దాన్ని ఈ ప్రార్థనలలో మనం సరిదిద్దుకుంటే ఎంతో మనకు మేలు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనములో, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట రాశాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకును ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచింది. మనిషిని దేవునికి దూరం చేసి శత్రువుగా చేసినది దేవునికి పాపమే. మనిషిని దేవునికి శత్రువుగా చేసినది పాపమే, మరొకటి కాదు. అందుకు మధ్యవర్తి అయినటువంటి లేదా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు తన మాంసయుక్తమైన దేహమందు తాను ఆ పాపమునకు శిక్ష విధించబడటం ద్వారా, తన దేహమందు దానికి శిక్ష విధించడం వల్ల, తన మరణము వల్ల మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మార్చాడు ఆయన. ఆ ధన్యతలోనికి తీసుకుని పోవడానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై మరణించవలసి వచ్చింది, పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత మనం చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రికలో కూడా ఏమంటాడంటే, రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట, చక్కటి మాటను మనం చదువుతాం. 5వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా, ఇది పాయింట్, శత్రువులమై ఉండగా మనిషిని పాపము ఏం చేసింది? దేవునికి విరోధిగా మార్చింది. పాపం వలన దేవుడు మనిషికి విరోధిగా మారిపోయాడు. అలాంటి సమయంలో ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా ఆయన అందుకే సిలువలో ప్రాణం పెట్టడానికి కారణం, ఆయన సిలువ త్యాగము దేవునితో మనల్ని సమాధానపరిచింది. ఈ సత్యాన్ని గనక మనం గ్రహించగలిగితే ఎంతో గొప్ప విషయం.
అందుకే మనం నిర్దోషులము, నిరపరాధులము, పరిశుద్ధులముగా ఉండటానికి తన మాంసయుక్తమైన దేహమందు మరణానికి శిక్ష ఆయన శిక్ష విధించుకున్నారు. ఆయన శిక్ష విధించబడింది. మన కోసం ఆయన ప్రాణం అర్పించారు. ఇక్కడ ఈరోజు మనం చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మనిషిని లేదా నిన్ను నన్ను దేవునికి శత్రువుగా మార్చిన పాపమును గురించి మాట్లాడుతున్నాం. ఆ పాపము మనము ఈ భూమి మీద ఉన్నంతకాలం అది కూడా ఉంటుంది. క్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు పాపం ఉంటుంది. పాపమును గురించి నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు. మన ఈ ప్రార్థనలలో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఈరోజు మనము పాపమును గురించి కొంత మాత్రం తెలుసుకుందాం. దాని యొక్క తీవ్రతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది మనిషిని దేవునికి దూరం చేస్తుంది, ఆశీర్వాదం లేనివానిగా, వర్ధిల్లకుండా చేస్తుంది. పాపము మనిషిని వర్ధిల్లకుండా చేస్తుంది, ఆశీర్వదింపబడకుండా చేస్తుంది. పాపము దేవుని యొద్దకు చేరనివ్వకుండా చేస్తుంది. పాపము నిత్య నరకానికి తీసుకుని పోతుంది. పాపము వలన శాపము వస్తుంది, పాపము వలన అశాంతి వస్తుంది, పాపం వలన రోగం వస్తుంది, అనేక నష్టాలు ఉన్నాయి. పాపమును చాలా తేలికగా తీసుకుంటున్నారు. కానీ మనిషి కరోనాకు భయపడ్డాడు. మనం గడిచిన 2 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా కంటే భయపడ్డారు. కానీ కరోనా కంటే భయంకరమైనది ఏదైనా ఉంది అంటే, ఆ వైరస్ ఏదైనా ఉంది అంటే పాపమే. సిన్ వైరస్ అన్నమాట. మనం కరోనా వైరస్కి భయపడ్డాం, కానీ దానికంటే భయంకరమైనది సిన్ వైరస్. ఇది పాపము అనేటువంటి వైరస్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దీన్ని మనిషి గ్రహించగలిగితే, దీని నుంచి మనం విడుదల పొందితే ఎంతో మేలండి, ఎంతో ఆశీర్వాదం. ఈ మధ్యకాలంలో నేను ఒక క్రైస్తవులకు విరోధులైన వాళ్ళు కొన్ని యూట్యూబ్లో మెసేజ్లు పెడుతున్నారు. ఒక ఆయన, ఈ క్రైస్తవులు మాట్లాడితే పాపము పాపము, రక్తము రక్తము అని మాట్లాడతారు. పాపము యొక్క తీవ్రత వాడికి తెలియదు పాపం, పిచ్చివాడికి. దాని యొక్క ఎఫెక్ట్ వాడు ఉన్నదే అందులో. కాబట్టి ఎలా ఉంటుందంటే, ఒక గుడ్డివాడిని పట్టుకుని లేదా ఒక పిచ్చివాడిని పట్టుకుని, నువ్వు పిచ్చోడివి రా, కాస్త పిచ్చితనం పోగొట్టుకోరా అన్నమనుకు, నువ్వే పిచ్చోడివి అంటాడు మనల్ని. అలా ఉంది పరిస్థితి నేటి సమాజంలో. పాపము గురించి మాట్లాడామనుకోండి, ఈ క్రైస్తవులు మాట్లాడితే పాపము 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 అంటారండి. కానీ దాని యొక్క శక్తి, దాని తీవ్రతయే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుందనే విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. అందుకే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు, ఆయన శిలువ త్యాగాన్ని మనం గుర్తించగలిగినప్పుడు నిజంగా దాని నుంచి విడుదల వస్తుంది. దాని నుంచి మనకు విడుదల వస్తుంది. అందుకే రోజున కొన్ని మాటలు త్వరగా ఏది పాపమో ఏమిటని టక్ కొన్ని మాటలు చూసుకుంటూ పోదాం. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు ఏమని, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. అపోస్తలుడైన పౌలు గారు ఇది ఎప్పుడో క్రీస్తుకు పూర్వము భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తనలో ఉన్న ఒక భాగాన్ని ఇక్కడ కోట్ చేశాడు. నీతిమంతుడు లేడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. తర్వాత ఇటువైపు చూస్తే 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ఈ దేశము ఆ దేశము, ఆ మతము ఈ మతము అని లేదు. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపమునకు లోనై ఉన్నాడు, పాపములో ఉన్నాడు, పాపము చేత పీడించబడుతున్నాడు. పాపము క్రింద పాపము ఆ వ్యక్తిలో ఉంది. కనుక భేదము లేదు, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. కీర్తన 36:8 పాపమును గురించి మాట్లాడుతూ 36:8 కీర్తన 36:8 అక్కడ అంటాడు, వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. మనిషి నోటి మాటలులో పాపముంది, ఉందా? నోటి నిండా పాపం ఉంది, నోటి నిండా పాపం ఉంది, నోటి చేత పాపం చేస్తున్నాం. కపటమునకు సామెతలు 14:34 వచనం చదువుకుందాం.
నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపం వలన ఏమొస్తుంది? అవమానం వస్తుంది. చేయకూడని పాపం చేసినప్పుడు చెడ్డ పేరు వస్తుంది. చేయకూడని తప్పిదాలు చేసినప్పుడు అవమానం వస్తుంది. నలుగురిలో నవ్వులు పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కనుక పాపము యొక్క దాని యొక్క ప్రభావాన్ని చెప్తున్నాడు, అవమానం తెస్తుంది. 24:9 సామెతలు 24:9 మూర్ఖుని యోచన పాపము. యోచనలు, నోటి మాటలు పాపములుగా పేర్కొనబడింది. అవమానం తీసుకొస్తుంది పాపము, అవమానము తెచ్చేది పాపము. పాపము వలన శాపము ఉంది, పాపము వలన రోగము ఉంది. అనేకమైన అంశాలు దైవగ్రంథంలో మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. అక్కడ అంటాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. చదవండి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు పాపులుగా ఉంటారో వాళ్ళు పాపమునకు దాసులు. ఉదాహరణకు ఒక మనిషి ఒక త్రాగుడుకు బానిస, దానికి దాసుడైపోయాడు. అతడు గొప్పవాడా, ఆ వ్యసనం గొప్పదా అని ఆలోచన చేసి దాన్ని వదులుకోలేవా, నీవు దాని నుంచి బయటపడలేవా అంటే దానికి అతడు వశుడైపోయాడు, దానికి బానిస అయిపోయాడు. కానీ ఇతడు గొప్పవాడే, దాన్ని జయించగలడు, కానీ దాన్ని జయించలేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నాడు, దానికి దాసుడైపోయాడు. అలా మనుషులు చాలా కోట్ల కొలది మనుషులు, లోకంలో ఉన్న మనుషులు కొన్ని వ్యసనాలకు బానిసలైపోయారు. ఒక త్రాగుడుకు బానిస అయిపోయారు, ఒక చేయకూడని పాపాలకు బానిసలైపోయారు, అనేక రకాలైనటువంటి పాపాలకు బానిసలైపోయి దాని నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మీరున్నారా ఇక్కడే? అర్థమవుతుందా? ఇదే లోకంలో జరుగుతుంది. చానాళ్ళ క్రితం ఒక సోదరుడు, నేను అన్నాను, బాబు ఎందుకయ్యా త్రాగుడు మానరాదు అని అంటే అతడు నాతో అన్నమాట ఏం తెలుసు, అయ్యగారు మీరు ఇందులోకి రండి, మీరు దీంట్లో వస్తే మీకు తెలుస్తుంది అంటాడు. ఓరే బాబు, నేను వచ్చి దాంట్లో నిలబడాలట. ఇది ఎలాగొంది చూసారా? భలే విచిత్రమైనటువంటి వాడు దాసుడైపోయాడు దానికి. ఒక పేకాట అలవాటు ఉన్నవాడికి, ఒక తిరుగుబోతు, ఒక త్రాగుబోతు, లేకపోతే ఒక విచారి, లేదా ఒక చేయకూడని చెడు తప్పులు చేసే వాళ్ళందరూ దానికి బానిసలైపోయి దానిలో నుంచి విడుదల పొందలేని దుస్థితిలో ఉన్నారు. అయితే వాటి నుంచి విడిపించటానికే, ఆ యొక్క దుష్టత్వము నుండి, ఆ చెడుతనము నుండి, ఆ పాపము నుండి విడిపించటానికే యేసుప్రభువారు సిలువలో ప్రాణం పెట్టండి, మరొకటి కాదు. ఒక సిగరెట్లు అలవాట్లు ఉన్న వాడి దగ్గర పోయి అడిగామని, మానరాదు అని అంటే, భార్య అన్నదనుకో, మానరాదండి అని అన్నదనుకో, నీవు ఇప్పుడు వచ్చిన భార్యవి, అసలు నా మొదటి భార్య ఇదే అంటాడు. నువ్వే రెండో భార్యవి, అది నా మొదటి భార్య, ఎట్లా విడిచిపెట్టమంటావు అంటాడు కదా. విన్నారా ఇప్పుడన్నా ఈ మాటలు? అబ్బో, చాలా భలే ఉంటాయి. నిన్నైనా విడిచిపెడతా కానీ దీన్ని విడిచిపెట్టను, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కనుక దానికి దాసులైపోయారు, బానిసలైపోయారు, దాని నుంచి విడుదల పొందలేని స్థితిలో వారు ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణము అర్పించడానికి కారణమైంది. ఈ రోజున లోకము యొక్క స్థితి అలా ఉంది, దానికి దాసులైపోయారు. కానీ రక్షించబడ్డటువంటి మనం కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా, చర్చికి వస్తూ కూడా ఇంకా మార్పు చెందనివి ఉన్నాయి కదా, ఇంకా కొన్ని మనలో కూడా ఉన్నాయి కదా. మనలో కూడా లోపాలు ఉన్నాయి కదా. నేను లోపరహితుడిని అని నువ్వు చెప్పగలవా? మనం చెప్పగలమా? నేను చాలా పర్ఫెక్ట్ అని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు అని అంటే మనలో కూడా ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, అవిధేయతలు ఉన్నాయి. మనుషులకు కంటికి కనబడేవి ఉన్నాయి, కనబడనటువంటి మనలో కూడా కొన్ని ఉన్నాయి. అందుకనే వాటిని మనం ఏం చేయాలి? లెంటు దినాలలో, ఈ ఉపవాస ప్రార్థనలలో మనము దేవుని ఎదుట నిర్దోషమైన హృదయం వచ్చులాగున, పవిత్రమైన హృదయం మనకు దేవుడు ఇచ్చులాగున ఈ ప్రార్థనలు ఉపయోగించుకుంటే మీకు ఎంతో మేలు. పవిత్రపరచబడతాం మనం. ఒకసారి చూసినట్లయితే యోహాను
పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మీరు చదువుకుంటే, యోహాను రాసిన పత్రిక 1 జాన్ 3:4 మీరు చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ యొక్క అతిక్రమమే పాపము. అందుకే మనం ఎన్నో దేవుని యొక్క ఆజ్ఞలను మీరిన వాళ్ళము. మనం ఎన్నో ఆజ్ఞలను మీరాం. మనం దేవుని గురించి తెలిసినాక కూడా, యేసుక్రీస్తుని గురించి తెలిసి కూడా తప్పులు చేశాం. తప్పులు చేస్తున్నాం. కనుక వాటిని ఒప్పుకుని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలి, సరి చేసుకోవాలి. మనం మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. ఇటువైపు చూస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం ఒప్పుకుంటే, కన్ఫెస్ అయితే, మనం ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే మన దోషాలని ఆయన కడిగి శుద్ధీకరిస్తాడట. నిర్దోషమైన హృదయము, నిర్దోషమైన మనస్సు ఆయన మనకిచ్చి మనల్ని దీవిస్తాడు. ఆయన క్రైస్తవ జీవితంలో చాలామంది క్రైస్తవ జీవితంలోనికి రాకముందు కానీ పాపము మనిషిని ఆశీర్వాదం లేకుండా చేస్తుంది, శాపగ్రస్తులుగా చేస్తుంది. మొదటే చెప్పాను మీకు, శాపగ్రస్తులుగా మారుస్తుంది మనిషిని, రోగగ్రస్తులుగా మారుస్తుంది పాపము. పాపము వలన వచ్చే జీతం మరణం. పాపం వలన వచ్చేటువంటి ఫలితం చాలా భయంకరమైనది. పాపము మనిషిని ఆశీర్వాదం లేనివాడిగా చేస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వస్తామో, మన పాపములు ఒప్పుకుంటామో, అప్పుడు మనం దీవించబడతాం. సామెతలు 28:13 అంటాడు, మరి ఆశీర్వాదము లేనివానిగా చేసే మనిషికి ఆశీర్వాదం రావాలి అంటే, వర్ధిల్లాలి అంటే ఏం చెయ్యాలి? ఒకసారి చూద్దాం. సామెతలు 28:13 అంటాడు, సామెతలు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఆశీర్వదింపబడడు, దీవించబడడు. కనుక మనము వర్ధిల్లాలి అంటే, మనము దీవించబడాలి అంటే, దేవునికి నీకు మధ్య ఏది అడ్డుగా ఉందో, ఏ పాపం అడ్డుగా ఉందో దాన్ని నీవు సరి చేసుకోగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? అయ్యగారు, మీరు మమ్మలను దీవించండి, మేము మీలో పాపం ఉండి పాపాన్ని విడిచిపెట్టకుండా, కొన్ని తప్పుడు పద్ధతులను మార్చుకోకుండా, ఎన్నిసార్లు చెప్పినా అది మార్చుకోకుండా మీరు నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి, నేను దీవించబడతా అని అంటే రాదండి. అలా రాదు, అలా ఆశీర్వాదం రాదు. ఒకవేళ సేవకుడు నెత్తి మీద చేసి ప్రార్థన చేసినా, ముందు నీలో ఉన్న దాన్ని సరిదిద్దుకోకుండా, మేము ఎంత నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే, నూనె రాసి ప్రార్థన చేస్తే ఏముంది? ఎక్కడ నీవు దేవునికి నీకు మధ్య ఆ కనెక్షన్ తెగిందో చూసుకుంటే మంచిది. ఆ కనెక్షన్ ఎక్కడ తెగింది మీ ఇద్దరికి, దేవునికి నీకు మధ్య ఆ బంధం ఎక్కడ తెగింది, ఆ కనెక్టివిటీ పోగొట్టుకున్నావు నీవు, అది గ్రహిస్తే ఆటోమేటిక్గా నీకు దీవెన వస్తుంది. అది నీవు అర్థం చేసుకుని దాన్ని ఒప్పుకుని విడిచిపెడితే వర్ధిల్లుతావు. అదే ఆశీర్వాదానికి సీక్రెట్ ఏంటయ్యా అంటే అదే, మరొకటి లేదు. ఆశీర్వదింపబడటానికి రహస్యం ఏంటి చెప్పండి అయ్యా పాస్టర్ గారు అని మీరు అంటే, ఒక్కటే సింపుల్. నీ జీవితంలో దేవుణ్ణి ఆయాస పెట్టేది లేదా నిన్ను నీవు పాడు చేసుకునేదైనా ఉంటే, అది దుర్వ్యసనం కావచ్చు, దురలవాట్లు కావచ్చు, పాపం, ఇంకేదైనా సరే, దేవునికి బాధ కలిగించేది ఏదైతే ఉందో దాన్ని విడవగలిగితే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికో స్వస్థత ప్రార్థనలకు మోనక్కర్లేదు, ఇక్కడ దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నేను చెప్పేది అదే ఎవరికైనా. కానీ మన వాళ్ళందరూ పరుగులెత్తుతుంటారు స్వస్థత ప్రార్థనల కోసం, అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ. అసలు సింపుల్ థింగ్ ఏంటంటే సింపుల్గా ఏం చెప్పండి? ఇదే ప్రభు చెప్పింది, దేవుని వాక్యం చెబుతుంది ఇదే, మరొకటి లేదు. నీవు నీకు దేవునికి మధ్య ఉన్న ఆ చిన్న అవిధేయత ఏదైతే ఉందో సరిదిద్దుకో, ఒప్పుకో, విడిచిపెట్టు, దీవించబడతావు. సింపుల్. కానీ అది చేయట్లేదు ఈ రోజున మన వాళ్ళు. దేవుని బిడ్డలైన వాళ్ళు చర్చికి వస్తారు, పోతారు. ఈ కనీసం ఈ లెంట్ దినాల్లోనైనా ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను,
దేవా, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం పొందలేకపోతున్నాను, నేను ఇప్పుడు ఏం చేస్తే దీవించబడతానని చెప్పండి అయ్యా నాకు అని మీరు అడగండి, దేవుణ్ణి అడగండి. దేవుడు స్పష్టంగా బయలుపరుస్తాడు, స్పష్టంగా ఆయన తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ఒప్పింపజేస్తాడు ఆయన. నా కుమారుడా, నీలో ఈ అవిధేయత ఉంది, అదే నిన్ను దీవెనకు అడ్డుపడుతుంది అని ఆయన చెప్తాడు. ఒక్క నిమిషం మీరు గ్రహించగలిగితే. కాబట్టి ఏమంటున్నాడు? పాపమును ఒప్పుకునేవాడు వర్ధిల్లుతాడు, ఆ వ్యక్తిని దేవుడు పవిత్రపరుస్తాడు. ఇది మీరు మరి వర్ధిల్లుటలో ఉన్న రహస్యం అదే. ఆ మెయిన్ పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే మీకు ఎంతో మేలు. దైవ గ్రంథంలో పాపమును ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కప్పుకున్న వాళ్ళు ఉన్నారు. రెండు కేటగిరీస్ మనం చూస్తాం. ఒకటి, పాపములు కప్పుకున్న వాళ్ళు ఎవరు? ఒక ఇద్దరు ముగ్గురిని చూద్దాం, త్వరగా ముందుకు వెళ్దాం మనం. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో మన పితరులైనటువంటి ప్రారంభపు మనుష్యులైనటువంటి ఆదాము హవ్వలు, వారిద్దరూ దేవుని ఎదుట తమ పాపాన్ని కప్పుకున్నారు. ఒప్పుకోవడానికి బదులు వారు ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుని ఆ పాపాన్ని గురించి వారు విస్మరించారు. ఒకసారి చూద్దాం 3వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. ఇద్దరు ఒకరినొకరు వారు నిజమే దేవా, నేను ఈ తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లయితే బాగుండేది, ఆదాము గారు కానీ హవ్వ కానీ. అలా చేయకుండా ఒకరి మీద ఒకరు, దీనికి కారణం ఆమె, దీనికి కారణం ఇలా నేను తినటానికి కారణం నా భార్యే, ఆమె ఏమంటుంది ఈ సర్పమే అంటుంది, కానీ ఇద్దరు ఏమాత్రం ఒప్పుకోలా, పాపమును ఒప్పుకోలా. కాబట్టి వారు ఒప్పుకోకుండా ఉన్నటువంటి మొదటి వ్యక్తులుగా మనకు కనబడతారు. అందుకే యోబు గ్రంథంలో దాన్ని చెప్తూ ఏమంటాడంటే, యోబు భక్తుడు చాలా మరి దాన్ని ఇంకా ఎలా చెప్తాడంటే ఆయన చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనంలో అంటాడు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఆయన ఏం చేశాడు? ఆదాము గారు దాచిపెట్టుకున్నాడు, కప్పుకున్నాడు. ఆయన దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుతాను. యోబు మహాశయుడు చక్కగా చెప్తున్నాడు, నేను కూడా ఇలా నేను దాచుకుంటే, ఆదాము గనక దాచిపెట్టినట్లుగా నా పాపాన్ని దాచుకుంటే, కప్పుకుంటే, నేను నా రొమ్ములో కప్పుకుంటే, మనుషులకు భయపడి ఇతరులకు భయపడి నా పాపాన్ని నేను కప్పుకుంటే నా రొమ్ములో, నేను పరమనున్న దేవుని దృష్టికి వేషధారణ అయిపోతాను. ఎవరైతే కప్పుకుంటారో పాపాన్ని వారు వేషధారులు, ఎవరైతే దేవుని ఎదుట ఒప్పుకుంటారో వారు యథార్థవంతులు. కనుక ఈ లెంట్ దినాల్లో ప్రియ సహోదరుడ సహోదరి, పాపమును ఆదాము వలె అవ్వ వలె కప్పుకొనక, దాచిపెట్టుకొనక దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నీకు. దేవుడు నీ జీవితాన్ని వర్ధిల్ల చేయడానికి, ఆశీర్వదించటానికి ఆ పాపము నీకు అడ్డుగా ఉందేమో, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే అది నీకు తెలుసు. దావీదు మహారాజు కూడా అంటాడు, నీ ఎదుట నా పాపం కనబడుతుందయ్యా, నా ఎదుట కనబడుతుందయ్యా, నా అతిక్రమం నాకు తెలుసు అని అంటాడు. మనకు తెలుసు ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాటిని ఒప్పుకోగలిగితే ఎంత ఆశీర్వాదం అండి. సెకండ్, రాజైన సౌలు 1 సమూయేలు 15:22లో తాను చేసిన పాపాన్ని సమర్థించుకున్నాడు. నిజంగా ఆయన ఎంత మాత్రం దాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22లో, 1 సమూయేలు 15వ అధ్యాయము 22లో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కృవ అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. ఇక్కడ రాజైన సౌలు దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆదాము హవ్వల వలె చేశాడు. ఆయన కూడా వినలేదు. అంతా చేశాను అనుకున్నాడు, కానీ చేయలేదు. దేవుడు ఏం చెప్పాడని చేయలేదు, కానీ చేశానని సమర్థించుకున్నాడు. అతడు రియలైజ్ కాలేదు. చాలామంది ఎట్లా ఉంటారో తెలుసా, చేసిన తప్పులు చేస్తారు,
కానీ రియలైజ్ కారు. అది ఎట్లా తప్పు అవుతుంది, అది ఎట్లా పాపం అవుతుంది, నేను ఎట్లా ఇలా చేశాను కదా, అలా చేశాను కదా, ఇది ఎలా తప్పు అవుతుంది, అలా ఎలా తప్పు అవుతుంది, దాని గురించి అవగాహన ఉండదు. అసలు పాపం అంటే అవగాహన ఉండదు కొంతమందికి. అందుకే దైవ గ్రంథాన్ని చదివినప్పుడు పాపము యొక్క తీవ్రత ఏంటో, ఏది పాపమో ఏది పాపము కాదో అర్థమైంది చదివితే బైబిల్. పాపం గురించి ఆలోచన లేని వాళ్ళు ఏం చేస్తారు, సమర్థించుకోండి. ఇది ఎట్లా తప్పైంది. పిల్లలు ఉన్నారనుకో, యవనస్తులు, తల్లిదండ్రులు మీరు అరే ఇది తప్పురా అన్నారనుకో, అది ఎట్లా తప్పైందని వాడు వాదిస్తాడు. వాడికి మనం చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉండాలి. నీవు తెలియాలి అంటే, వాడికి చెప్పాలంటే నీకు బైబిల్ తెలియాలి. చిన్నపిల్లలు అడుగుతారు, వాళ్ళకి బాబు ఇదిరా అంటే వాళ్ళు కూడా అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఇదెట్లా అదెట్లా అని. కాకపోతే వాళ్ళకి అర్థం చేసుకునే స్టేజ్ కాదు, కానీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. పాపం వల్ల ఉన్న నష్టం ఏంటో చెప్పాలి. యవనస్తులు కొంతమంది సమర్థించుకుంటారు, ఇది ఎట్లా తప్పు అయిందని బండగా వాదిస్తారు. ఇదెట్లా తప్పు, ఇదెట్లా రైటు, ఇదెట్లా. కొంతమంది విశ్వాసులు కూడా ఎన్నో ఏళ్ళుగా వస్తున్నా నేను చేస్తున్న రైటే అని సమర్థించుకుంటారు. దానివల్ల ఇదిగో సౌలు వలె దేవుని ఎదుట మరి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లుగా, సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా నీవు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైన వారలారా, పాపమును కప్పుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే పాపమును ఒప్పుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఒప్పుకున్న వాళ్ళలో ఫస్ట్ మనకు కనపడే వ్యక్తి రాజు అయిన దావీదు. 1 సమూయేలు గ్రంథంలో మీరు చదివినప్పుడు 12వ అధ్యాయం 13లో నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. ఆయన వచ్చాడు. ఆయన చేసిన దోషం మనందరికీ తెలుసు, ఆయన చేసిన పాపం మనకు తెలుసు. రాజు అయిన దావీదు వ్యభిచరించాడు, నరహంతకుడుగా ఉన్నాడు. కానీ ఆయన చేసినటువంటి ఆ 2 దోషాలను ప్రవక్త అయిన నాతాను నేరుగా వెళ్ళి సూటిగా ఆయనకు చెప్పాడు. నీవు చేసినది తప్పు అని అన్నాడు. అంటే వెంటనే ఏం చేయాలండి, రాజుని నా తప్పులే చూపిస్తావరా నువ్వు అని తల నరికించగలిగే సమర్థుడు దావీదు. బలాఢ్యుడు, ఖడ్గము చేతబట్టుకుని ఒక్క వేటుకు నాతాను ప్రవక్తను చంపొచ్చు. కానీ ఆయన వెంటనే తన తప్పిదాన్ని ఒప్పుకుని నిజమే నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. తర్వాత మనం 51వ కీర్తన అంతా ఆయన చేసిన దోషానికి ప్రతిగా, తన పశ్చాత్తాపానికి ప్రతిగా, తన పశ్చాత్తాపం అంతా 51వ కీర్తనలో ఆయన తెలియజేస్తూ ఉంటాడు. తన పశ్చాత్తాపం అంతా 51వ కీర్తనలో మనకు కనబడుతుంది. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయ అంటాడు ఆయన. అయ్యో నా అతిక్రమములను తుడిచివేయ్యా, నీకే విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానని ఆయన తన దోషమంతటిని దాన్ని గూర్చి ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత కన్నీళ్లు విడిచాడు. ఆయన మరొక చోట కీర్తనలో రాస్తాడు, తాను చేసిన దోషానికి ప్రతిగా ఆయన పశ్చాత్తాపం ఏ స్థాయిలో ఉందంటే పరుపు తేలిపోయేటట్లుగా, అంటే దిండు తడిసిపోయేంతగా ఏడ్చాడంట ఆయన. ఈ రోజున క్రైస్తవ లోకంలో బ్రతుకుతున్న మనం మన దోషాల విషయంలో పశ్చాత్తాపడకపోతే, ఒప్పుకోకపోతే మనం ఆశీర్వదింపబడం. కాబట్టి ఒక్కసారి మీరు గమనించండి, దీన్ని మీరు వాడుకుంటున్నట్లయితే, ఉపవాస ప్రార్థనలు వాడుకున్నట్లయితే, మీరు చేయవలసిన పని మొదటిగా దావీదు వలె పాపమును ఒప్పుకుని హృదయాంతరంగాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. హృదయాంతరంగాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరత ఉంది. ఎక్కడ నిన్ను ఆశీర్వాదాన్ని, నీ పాపము నిన్ను దొంగిలిస్తుందో, ఆశీర్వదింపబడకుండా అడ్డుపడుతుందో దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దావీదు వలె చాలా మనం వర్ధిల్లుతామండి, దీవించబడతాం. చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోగం దాచిపెట్టినట్లుగా దాచిపెడతారండి పాపాన్ని చాలా ఏళ్ళుగా. రియలైజ్ కారు, అపరాధ భావం ఉండదు వారిలో, తప్పు చేశాను అని దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఇదే నేటి సమాజం యొక్క భయంకర దుస్థితి. నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఇదే ఉంది. సేవకులు కూడా వాక్యాన్ని చెప్పి ఖండిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, చూసారా అయ్యగారు మా గురించే చెప్పాడు, మరి ఎవరి గురించి చెప్పాలి? మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా గురించే చెప్పారు, ఇది నాకే బోధ చేశారు, ఇది నా గురించే టార్గెట్ చేశారు. ఎవరికి ఏం పట్టింది టార్గెట్ చేయటం ఏంటి అసలు? టార్గెట్ చేయటం ఏంటి అసలు? మార్చుకోండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ విధంగా ఉండొద్దు, ఇది దేవునికి వ్యతిరేకమైంది, ఇది మంచిది కాదు అంటున్నప్పుడు నా గురించి ఎందుకు చెప్తున్నారు అనుకోవాలి. మీరు ఆలోచన చేయండి. దేవుని ఎదుటికి వచ్చి మనం
మనం మార్చుకోవడానికే కదా వచ్చేది, చర్చికి వచ్చేది ఎందుకండి, ప్రార్థన చేసేది ఎందుకు, నువ్వు బాప్తిజం తీసుకున్నది ఎందుకు, దేవుని ఎదురు నిర్దోషంగా ఆ నిత్య జీవాన్ని పొందాలని కదా. అలాంటి ప్రయాణంలో మనలో ఉన్న లోపాల గురించి దైవజనుల ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా ఖండిస్తున్నప్పుడు, సరిదిద్దుతున్నప్పుడు ఎందుకు దానికి ఒప్పుకోవట్లేదు మీరు? ఎందుకు దానికి అంగీకరించట్లేదు? నిజమే కదా, ఇది నాలో ఉంది, ఈ వాక్యము ద్వారా నేను సరి చేయబడాలి నేను అని ఎందుకు మీరు అనుకోవట్లేదు? ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఈ లెంటు దినాల్లోనైనా ఏ పాపము నీ జీవితాన్ని బలహీనపరుస్తుందో అది నువ్వు ఒక్కసారి ఐడెంటిఫై చేయి, దేవుని ఎదుట పెట్టుకో. నీ ఆలోచనలు, నీ యొక్క మాటలు, నీ క్రియలు, నీ అవిధేయతలు, నీకున్నటువంటి అజ్ఞానము ప్రతిదీ దేవుని ఎదుట ఒప్పుకో. క్రీస్తు రక్తములో కడగబడు. లేని పక్షంలో పాపము నిన్ను చంపేస్తుంది. లేని పక్షంలో ఆ పాపము నీ ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. పాపము ఎలాంటిదంటే పాములు లాంటివి. ఇంట్లోనికి పాములు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తామండి? ఇంట్లోకి 4 పాములు వచ్చాయి, పాములు వస్తే ఏం చేస్తాం? ఏం చేయాలి? పాముల్ని అవి కనబడ్డాయి, ఎటో దాక్కున్నాయి. పాములు ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి. మనం కనపడ్డం అనుకో, చప్పుడైందని వెంటనే ఎటో వెళ్ళి అవి దాక్కుంటాయి. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? గట్టి పరిస్థితుల్లోనూ వాటిని పట్టుకుని చంపాలి. చంపుతాం కదా, ఎస్, ఇది కూడా అంతే. ఎట్టి పరిస్థితుల్లో పాములను చంపినట్లుగానే, ఇంటి లోపలికి వచ్చిన పాములను చంపినట్లుగానే మన లోపలికి వచ్చిన ఖచ్చితంగా అవిధేయతలను చంపాల్సిందే. మన లోపలికి వచ్చిన పాపాన్ని, మన పిల్లల్లోనికి, మన కుటుంబంలోనికి వచ్చిన ప్రతి పాపాన్ని క్రీస్తు ఎదుట చంపితేనే నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. లేని పక్షంలో అది నిన్ను కాటేస్తుంది. లేని పక్షంలో నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తుంది. లేని పక్షంలో నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కనీసం ఈ రోజు చేయవలసిన పని ఇక నుంచి, ఇలా ఈ ప్రార్థనలలో ఇక నుంచి అయినా మనం ప్రతిసారి నీవు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీ ఆత్మను పరిశీలన చేసుకో. నీవు ఒక్కసారి నీలోనికి తొంగి చూడు, ఏముంది నాలో దేవా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏముంది, నాకు సహాయం చేయి. రేపు కూడా మాట్లాడతాను నేను. రేపు కూడా మరి మళ్ళీ ఇదే అంశాన్ని గురించి ఇంకా కొంత కొనసాగింపు ఉంది. కొన్ని మాటలు ఒక 2-3 రోజుల వరకు ఇవి చెప్తాను నేను. కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. పాపమును ఒప్పుకున్నటువంటి దావీదు వలె పాపమును ఒప్పుకున్నటువంటి కొందరు భక్తులున్నారు. మనష్య అనేటువంటి వాడు కూడా పాపమును ఒప్పుకొని ప్రార్థించాడు. పాపమును ఒప్పుకొని ప్రార్థించినటువంటి భక్తులున్నారు. పాపమును కప్పుకున్న సౌలు, ఆదాము వలె ఉండొద్దు దయచేసి. పాపమును ఒప్పుకొని ప్రార్థించిన ఎజ్రా భక్తుడు, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. దానియేలు 10వ అధ్యాయంలో మనం చూస్తాం, దానియేలు గారు కూడా తన పాపమును ఒప్పుకొని ప్రార్థించినట్లుగా, తగ్గించుకుని దేవుని ఎదుట ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. సుంకరి పరిసయుడు ప్రార్థన కూడా మనకు తెలుసు. పరిసయుడు ఎక్కడ తాను సమర్థించుకున్నాడు, నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు ప్రభువా, నేను ఎంత మాత్రం ఎవ్వరికీ హాని చేయలేదయ్యా, నేను అసలు ఎంత మాత్రం చెడ్డవాడిని కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇంకేం చెప్పాడు, 10వ వంతులు ఇస్తున్నాను, అన్యాయస్తుని కాదు, దొంగని కాదు, వ్యభిచారిని కాదు, చాలా మంచివాడని తనను తాను సమర్థించుకున్న పరిసయుడు ప్రార్థన. సుంకరి ఒక్క మాట చెప్పాడు, పాపినైన నన్ను కరుణించయ్య అని ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థనే మనకు కావాలి. ఈ లెంచ్ దినాలు అది చేస్తేనే నీ కరెక్ట్గా నీ ప్రార్థనకు సరిపోతుంది. నీ ఆత్మీయ జీవితం సరిదిద్దబడుతుంది, శక్తివంతుడు అవుతావు, ఆశీర్వదింపబడతావు. ఇది నేను చెప్పాను, రాత్రే మీకు చెప్పాను. ఈ లెంట్ దినాలను మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి వాడుకుందాం. మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసమే ఇది చేద్దామని చెప్పాను నేను. ఆత్మీయ క్షేమాభివృద్ధిలో ఒక భాగంగా మనం ఏం సరి చేసుకోవాలి దేవుని ఎదుట అనేది కూడా పాయింట్ ఇది. ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి, ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో పాపమును ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కప్పుకోవద్దు, మనం దాచిపెట్టుకోవద్దు. ఆ ప్రభు ఎదుట, రక్షకుని ఎదుట, సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఎదుట మనం ఒప్పుకుంటే కడగబడతాం. ఆయన రక్తము కడుగుతుంది మనల్ని, ఆయన రక్తము శుద్ధీకరిస్తుంది, ఆయన రక్తం మనల్ని సంపూర్ణంగా విమోచిస్తుంది, విడుదల చేస్తుంది. ఆయన ఎదుట నిర్దోషిగా, తర్వాత నిరపరాధిగా, పరిశుద్ధుడిగా నేను నిలవబెడుతుంది. దేవుడి వాక్యమును
దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తదుపరి మనం ప్రార్థనలో కొంత సమయం కొనసాగుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మనిషిని నీకు దూరం చేసింది పాపమే. అటువంటి పాపము నాయన దాని వలన మనిషి శత్రువు అయిపోయాడు. విరోధ భావంతో నీకు దూరం అయిపోయిన పరిస్థితులలో పరలోకము నుండి నీ కుమారుని లోకానికి పంపారయ్యా. అట్టి నీ కుమారుడి యొక్క శిలువ త్యాగము వల్ల, ప్రాణ త్యాగము వల్ల తిరిగి మళ్ళీ మేము మీతో సమాధాన పడగలిగాము. నీతో మేము దగ్గరకు రాగలిగాము. నాయనా మీకు స్తోత్రాలు. ఇంకా మా జీవితాల్లో దాగి ఉన్నటువంటి, ఇంకా మేము నీ యొద్దకు వచ్చిన వ్యక్తులమైనప్పటికీ ఇంకా మాలో లోపాలు ఉన్నాయి, ఇంకా మాలో విధేయతలు ఉన్నాయి. తండ్రి, వాటన్నిటిని క్షమించి క్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి బలపరచండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ నాయన ఒక్కసారి పరిశుద్ధాత్మదేవ మీరు ఒప్పింపచేయండి. మీరు వచ్చింది ఈ లోకానికి తీర్పును గూర్చి, పాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపచేయడానికి. అటువంటి ఒప్పుదల మా అందరికీ అనుగ్రహించి మా అందరికి దీవెనలు ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.